కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. అర్జునుడు యుద్ధం చేయనన్నాడు, యుద్ధము చేయనన్నాడు. ఎందుకు? వీళ్ళందరూ తాతలు, గురువులు, తర్వాత కొంతమంది తండ్రులు, కొంతమంది బంధువులు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళను చంపను నేను, వాళ్ళని చంపిన దాని వల్ల ఏం ప్రయోజనము అని అన్నాడు. అందుకు భగవంతుడు మళ్ళా నేను శిష్యుడు అవుతున్నాను అని చెప్పగా ఉపదేశం చేయడం ప్రారంభిస్తూ మొదటి నుంచి చెప్పుకునేది మేళ ఇప్పుడు ఇక్కడనే కంటిన్యూ చేద్దామా? అదే ఇప్పుడు ఇట్లా 1వ శ్లోకం నుంచి ఫస్ట్ నుంచి చెప్దామా? సరే, 1వ అధ్యాయం తీసుకోండి, 10 శ్లోకాలు చెప్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కిమకుర్వత కాదు, కిమకుర్వత సంజయ. కిమకుర్వత అట్లా విడదీయకూడదు. కిమకుర్వత, కిమకుర్వత సంజయ. కిమకుర్వత కాదప్పా, కిమకుర్వత కాదు, కిమకుర్వత. నేను పలికినట్లు పలకండి. మీ అట్లుంటది, పలకాల్సింది ఇట్లా పలకాల. కిం అకుర్వత సంజయ. సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే, హే సంజయ, యుద్ధరంగం ఇంతకు ముందు చెప్పినాం కదా దీని గురించి కొద్దిగా. యుద్ధరంగంలోకి పోయినారు కదా, మనవాళ్ళు కాదు, మామకాహ నా వాళ్ళు, పాండవాశ్చైవ పాండవులు ఇద్దరు కిమకుర్వత ఏమి చేసినారు, ఏం చేస్తారు? ఇద్దరు నువ్వు ఏం చేస్తారు చెప్పండి? యుద్ధం కదా చేస్తారు, కానీ ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు? ఇది ధర్మక్షేత్రం, అది ధర్మక్షేత్రము, కురుక్షేత్రం. అందరూ కురుక్షేత్రానికి పోయేస్తారు, పోయేస్తే పుణ్యం వస్తుంది, ఏదో మంచిదని. ఆ ధర్మక్షేత్రము కురుక్షేత్రం మీదంటే నీ హృదయమే, నీ మనస్సే, నీ హృదయమే. నీ హృదయంలో నిరంతరము సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదే ధర్మక్షేత్రము, అదే కురుక్షేత్రం. దాంట్లో నువ్వు ధర్మ మార్గంలో ప్రయాణం చేయాల, ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలి. కానీ ఈయన అడుగుతూ ఉండేవాడు ఎట్లా అంటాడు? ధృతరాష్ట్రుడు కాబట్టి వీళ్ళ దృష్టి అంతా కూడా ఎంతసేపు అయినా నాది నీదేనే అట్లా ఉంటుంది కాబట్టి ఏమి జరిగింది అని తెలుసుకుందామని అడిగాడు. అప్పుడు సంజయ ఉవాచ, నేను సింపుల్ గా చెప్తా ఉన్నా. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఏ రాజా, సంజయుడు చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు అడిగినాడు ఎవరిని? సంజయుణ్ణి. ధృతరాష్ట్రుడు అంటే
వేరే వాళ్ళ దాన్ని తనది అని అనుకునేవాడు ధృతరాష్ట్రుడు. వేరే వాళ్ళదంతా కూడా నాదే అనుకుంటున్నాడు. ఈ శరీరం ఎవరిది? పంచభూతాలది కదా. మనమేమనుకుంటున్నాం? నాదే అనుకుంటాం. కాబట్టి ధృతరాష్ట్రుడు నేనే. అదే సంజయుడు. సంజయ అంటే సమ్యక్ జయ, లెస్సగా జయించిన వాడు. ఇంద్రియాలను మనస్సును తన అధీనములో పెట్టుకున్నటువంటి వాడు. ఆయన అడుగుతున్నాడు. ఆడట్లా సంజయుడు ఆయన దగ్గర పనిచేసేవాడు ఉండొచ్చు, కానీ ఆయన పేరు సంజయ అంటే ఇంద్రియములను మనస్సును బాగా లెస్సగా జయించిన వాడిని అడుగుతున్నాడు. అడిగితే వారు చెప్తున్నారు, సంజయులు వారు చెప్తున్నారు, రాజా ఆ యుద్ధరంగంలో ఏం జరిగిందంటే దుర్యోధనుడు ఉన్నాడు కదా. దుర్యోధనుడు ఎందుకంటే మొదలు పెట్టాల్సింది ఈయన కొడుకుతో మొదలు పెట్టాలి. ఈయన గురించే కదా అడిగినాడు, ఈయన కొడుకుని గురించి. కాబట్టి దుర్యోధనుడు ఏం చేశాడంటే ఆ వ్యూహాలన్నింటినీ చూసి గురువు దగ్గరికి వచ్చినాడు. ఎవరు? ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి ఇట్లా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తానంటే పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఆచార్య అంటే గురుదేవా, చూడు, వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. నీ శిష్యుడు ఏం చేయాలా? నీకు సేవలు చేయాలి. సేవలు కదా చేయాలి శిష్యుడైన వాడు. కానీ నీ శిష్యుడు ఎవరు? దుష్టద్యుమ్నుడు. ద్రుపద పుత్రుడైనటువంటి దుష్టద్యుమ్నుడు. అమ్మగారు మీరు దాన్ని చదవద్దు, నాకల్లా విన్ను, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కల్లంటే నువ్వు చదువు. దుష్టద్యుమ్నుడైనటువంటి వాడు నీ శిష్యుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆ సైన్యాధ్యక్షుడుగా ఉంటాడు. నిన్ను చంపేదానికి రెడీగా ఉన్నాడు. అంటే అర్థము ఈయనకి ఏం చేయాలి ఇప్పుడు? ఈ గురువుకి వాళ్ళ మీద కోపం రావాల. అజాగ్రత్తగా ఏమి లేదు, ముందే తెలుసు ఆయనకి. ద్రోణాచార్యుల వారికి తెలుసు దుష్టద్యుమ్నుడు నన్ను చంపేదానికి పుట్టినాడని కూడా తెలుసు ఆయనకి. తెలిసినా తన దగ్గరికి చదువుకునేదానికి వస్తే నేను చెప్పిస్తానని చెప్పించాడు, విద్య నేర్పించాడు. దానికంతా ఇబ్బంది ఏం లేదు. అట్లా అమ్మ గురువు అంటే అట్లా అంటేవాడు చాలా గొప్ప మహాత్ముడు. అయినా ఇప్పుడేంటంటే ఎత్తి పొడుపు, నీ శిష్యుడే నేను చంపేదానికి రెడీగా ఉన్నాడు అంటే నువ్వు వాని చంపు అని చెప్పడం. చెప్పు మళ్ళా ఇంకా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ ఉరుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఇప్పుడు ఎదుటి సైన్యంలో ఉండేటువంటి తమ శిష్యేన మీ శిష్యుడైనటువంటి నేను చంపేదానికి రెడీగా ఉండడని చెప్పాడు. వాళ్ళే కాదు, ఇంకా ఎవరెవరు ఉంటారో తెలుసా నీ పైన గురువుగా? అత్రశూర మహేశ్వాస భీమ అర్జున సమాయుడు. భీముడు, అర్జునుడు,
యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వీళ్ళందరూ మహారథులు. మహారథులనంటే 10,000 మందిని తను ఒక్కడే ఎదుర్కోగలిగి వాళ్ళందరితో యుద్ధం చేస్తూ తనను కాపాడుకుంటూ తన రథాన్ని, రథసారథిని, గుర్రాలకు చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ యుద్ధం చేయగలిగేవాడు మహారథుడు. వీళ్ళందరూ మహారథులు. ద్రోణాచార్యునికి ఎందుకు చెప్తున్నాడు అంటే వీళ్ళందరూ నీ దగ్గర శిష్యులు. భీముడు, అర్జునుడు వీళ్ళందరూ నీ శిష్యులు. వీళ్ళే ఇప్పుడు నీ పైకి ఉన్నారు. అంటే ఇప్పుడు కోపం రావాలని ఊరిపోస్తున్నాడు అన్నమాట. మళ్ళా ద్రుపదుడు ఆల్రెడీ ఆయన్ను అగౌరవపరిచున్నాడు. ద్రుపదుడు ద్రోణాచార్యులను అగౌరవపరిచున్నాడు. అందుకని ఆయన గురించి చెప్తాడు. తర్వాత దృష్టకేతుడు, చైకితానుడు, కాశీరాజు వీళ్ళందరూ వీర్యవంతుడు, గొప్ప శక్తి కలిగిన వాడు. పురజిత్, కుంతిభోజుడు, శైభ్యుడు వీళ్ళందరూ నరపొంగవుడు, వీళ్ళు కూడా గొప్ప రాజులు. యుధామన్యుడు, విక్రాంతుడు, ఉత్తమౌజుడు వీళ్ళందరూ కూడా మంచి శక్తి ఉంది. వాళ్ళంతా ఎదురుగా ఉంటారు. తర్వాత సౌభద్రో ద్రౌపదేయాశ్చ. సౌభద్రుడు అంటే సుభద్రాదేవి పుత్రుడు అభిమన్యుడు. తర్వాత ద్రౌపదేయాశ్చ, ద్రౌపది మాత పుత్రులు 5 మంది ఉన్నారు. ద్రౌపది మాత పుత్రులు కూడా మహారథులు వాళ్ళందరూ. ఈ సౌభద్రుడు ఉన్నాడే వీడు చిచ్చరపిడిగుడు, అభిమన్యుడు. ఆయన ఇడిచిపెడితే చాలు దూసుకొని వెళ్ళిపోయి ఏమేమి చేస్తాడు. అట్లాంటి గొప్పడు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో. వీళ్ళందరూ పెద్ద పెద్ద మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాన్ నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే. హే గురుదేవ, వాళ్ళ సైన్యంలో ఉండే వాళ్ళను చెప్పినాను. కొంతమందిని వాళ్ళ సైన్యంలో ఉండేది ఇంతే, దీనికంటే ఇంక పెద్దగా ఎవరు ఏమీ లేరు అంటే తక్కువ చేసే వాళ్ళను వీళ్ళను మట్టుబడితే చాలు అయిపోతుంది. మమ సైన్యస్య, మన సైన్యంలో ఎంతమంది ఉన్నారు తెలిసిన? నాయక మమ సైన్యస్య సన్యార్థం, నీ గుర్తు కోసం కానీ చెప్తా ఉన్నా. ఎవరెవరంటే భవాన్, భీష్మశ్చ కర్ణశ్చ, కృపశ్చ సమితింజయః, అశ్వత్థామా వికర్ణశ్చ, సౌమదత్తిస్తథైవ చ, అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః, నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ విశారదాః. చూడు, భవాన్ తమరు అంటే ద్రోణాచార్యులు వారు, భీష్మాచార్యులు వారు, కర్ణశ్చ కర్ణుడు, వీళ్ళు ముగ్గురు, కృపశ్చ కృపాచార్యులు వారు, వీళ్ళు నలుగురు ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళు నలుగురు ఎదురుగా ఎవరైనా వస్తే వాళ్ళు భయపడి పారిపోవాల్సిందే కానీ వీళ్ళు వెనుకొచ్చి. భీష్మాచార్యుల వారు, కర్ణుడు, ద్రోణాచార్యుల వారు ముగ్గురు కూడా పరశురాముని శిష్యులు. భీష్ముడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు వీళ్ళు ముగ్గురు కూడా పరశురామున్నే భీష్మాచార్యుల వారు జయించినారు. భీష్మాచార్యులు జయించిన అట్లాంటి వాడు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర. తమరు ఇంకా మిమ్మల్ని జయించేవాడు ఎవడు లేడు. కర్ణుడు సామాన్యుడు అనుకుంటున్నారా?
అర్జునుడు కూడా కర్ణుడు అంటే కొద్దిగా లోపల గిల్లుంది. అర్జునుడు కూడా ఉంది గిల్లి. కృపాచార్యులు వాళ్ళ గురువు, ముందు ముందు గురువు అన్నమాట. అంటే ద్రోణాచార్యులు వారు రాకముందు గురువు. కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఇద్దరు బంధువులు. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ సామాన్యులు కాదు, ఉన్నారు. అశ్వత్థామ, అశ్వత్థామ అసలు చిరంజీవి, అతన్ని ఎవరు ఏం చేయలేదు. అట్లాంటి వాడు మనం అనుకుంటున్నాడు, ఎవరేం చేస్తారా. వికర్ణశ్చ, సౌమదత్తి, వీళ్ళందరూ కూడా మంచి శూరులు. అంటే వీళ్ళు శూరులు. అన్యేచ బహవశూర, ఇట్లాంటి వాళ్ళు మన దగ్గర కొల్లలుగా ఉండరు. వెనకాల ఎంతమందిని చెప్పేదంటే, మదర్థే, నా కోసం త్యక్త జీవిత, అందరూ జీవితాలను త్యాగం చేసి వచ్చి ఉండారు. చూడండి ఎట్లా ఉంటుంది. నా కొరకు జీవితాలను త్యాగం చేసేసి వచ్చి ఉంటారు. అంటే ఈ మాటలో నేను తెలిసిపోయా, త్యాగం చేసేసి వచ్చేసినారు అంటే ఆల్రెడీ విసిపెట్టేసినారు అని అర్థం. ఆయన మాటల్లోనే వస్తుందన్నమాట. సర్వే యుద్ధ విశారద, వీళ్ళందరూ ఎట్లాంటి తెలిసిన, వాళ్ళ దగ్గర ఉండేటువంటి అస్త్రాలు శస్త్రాలు అనేటువంటివి అసలు కర్ణునికి ఎదురుగా శ్రీకృష్ణుడు అర్జునుడిని తీసుకొని పోవడం యుద్ధం చేసేటప్పుడు. ఎందుకంటే కర్ణుని దగ్గర ఒక అస్త్రం ఉంది, ఇంద్రుడు ఇచ్చిండేది. ఆ అస్త్రం దాన్ని వేరే ఘటోద్వజుని పైన ప్రయోగించేటంత వరకు కర్ణునికి ఎదురుగా తీసుకోవడం. పోకూడదు కాదు, తీసుకోడేనా, తీసుకోకపోవడం. చూడు, ఒకరు తీసుకోకపోతే ఏమవుతుంది, ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అట్లాంటి అస్త్రశస్త్రాలంతా ఉంటాయి వాళ్ళ దగ్గర. మహాత్ములు వయమ్మా, అట్లాంటి వాళ్ళంతా ఉన్నారా మన వైపు, నువ్వేమి ఇదిగా ఉండదు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. అపర్యాప్తం తదస్మాకం, మన దగ్గర ఉండే వాళ్ళు అపర్యాప్తం. మన దగ్గర ఎంత సైన్యం ఉంది తెలిసినా అసలు ఇంత లెక్క లేకుండా ఉంది. మామూలుగా 11 అక్షౌహిణుల సైన్యం. బలం భీమాభిరక్షితం పర్యాప్తం. బలం భీమ ఇది భీష్మాచార్యుని చేత రక్షింపబడుతూ ఉంది. ఏది మన సైన్యం అంతా భీష్మాచార్యులు రక్షిస్తున్నారు. 11 అక్షౌహిణులు, వాళ్ళది 7 అక్షౌహిణులు. 11 ఎక్కడ, 7 ఎక్కడ, 4 అక్షౌహిణులు. ఒక అక్షౌహిణులు అంటే కొన్ని వేల మంది. దాంట్లో ఏంటంటే లెక్క ఉంది, ఆ లెక్క అంతా నా దగ్గర లేదు ఇప్పుడు. కాబట్టి వాళ్ళేమో 7 అక్షౌహిణులు, మనదేమో 11 అక్షౌహిణులు. కాబట్టి ఏ విధంగా చూసినా బలం మనదే, జయం మనదే. ఈ సమయంలో కూడా ఎవరన్నా పొరపాటున పోరా అడిగి ఏమన్నా ధర్మరాజుతో సంధి చేసుకొని అనబోతారేమో అనే ఉద్దేశంతో అందుకే ఇట్లా చెప్తారు. అవును, సరే 10 శ్లోకాలు అయింది, టైం కూడా అయ్యింది. చెప్తా పోతే టైం సరిపోదు. సర్లే, ఈరోజు రోజు 10 శ్లోకాలు, పొద్దున్నే 10, సాయంకాలం 10. గీతా మాహాత్మ్యం 15-16 శ్లోకాలు. 15-16 స్వామి. గీతాయా శ్లోకదశకం సప్తపంచచతుష్టయం ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి
వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృదో మానుషతాం వ్రజేత్. ఓం తత్సద్. ఓం. మహావాక్య చతుష్టయం 111వ పేజీ స్తోత్రమంజరి. ఓం ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేదము ఐతరేయోపనిషద్ లక్షణవాక్యము. ఓం చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మ మయ్యపి. అహం బ్రహ్మాస్మి యజుర్వేదము బృహదారణ్యకోపనిషత్ అనుభవవాక్యము. పరిపూర్ణః పరమాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమిదీర్యతే. స్వతః పూర్ణః పరాత్మాత్ర బ్రహ్మ శబ్దేన వర్ణితః అస్మీత్యైక్యపరామర్శ తేన బ్రహ్మ భవామ్యహం. తత్వమసి సామవేదము ఛాందోగ్యోపనిషద్ ఉపదేశవాక్యము. ఏకమేవాద్వితీయం సన్నామరూప వివర్జితం సృష్టేః పురాధునాప్యస్య తాదృక్త్వం తదితీర్యతే. శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్రత్వం పదేరితం ఏకతాగ్రాహ్యతే సీతి తదైక్యమనుభూయతాం. అయమాత్మా బ్రహ్మ అథర్వణవేదము మాండూక్యోపనిషద్ సాక్షాత్కారవాక్యము. స్వప్రకాశః పరోక్షత్వం అయమిత్యుక్తితో మతం. అహంకారాదిదేహాంతాద్ ప్రత్యగాత్మేతి గీయతే. దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్వమీర్యతే. బ్రహ్మ శబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మరూపకం. ఓం బ్రహ్మానుసంధానం 123వ పేజీ. ఓం అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవృత్తిం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం సంకల్పాదీన్ వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కోటిదోషం వినాశయేత్. అహం బ్రహ్మాస్మి మంత్రోయం కామాదీన్ నాశయేత్ క్షణాత్. కేవలం తుర్యరూపోస్మి తుర్యాతీతోస్మి కేవలం సదా చైతన్యరూపోస్మి చిదానందమయోస్మ్యహం. నిర్వికల్పస్వరూపోస్మి నిరీహోస్మి నిరామయః. సదా చాసంగరూపోస్మి నిర్వికారోహమవ్యయః. సదైకరసరూపోస్మి సదా చిన్మాత్ర విగ్రహః. अपरिच्छिन्नरूपोऽस्मि अखण्डानन्दरूपवान् चिदात्माहं परात्माहं निर्गुणोऽहं परात्परः आत्ममात्रेण यस्तिष्ठेत् स जीवन्मुक्त उच्यते
దేహత్రయాతిరిక్తోహం శుద్ధ చైతన్యమస్మ్యహం బ్రహ్మాహమితి యస్యాంతః స జీవన్ముక్త ఉచ్యతే ఆనందఘనరూపోస్మి పరానందఘనోస్మ్యహం యస్య దేహాదికం నాస్తి స జీవన్ముక్త ఉచ్యతే శుద్ధ చైతన్య రూపాత్మ సర్వసంగ వివర్జితః నిత్యానంద ప్రసన్నాత్మ స జీవన్ముక్త ఉచ్యతే బ్రహ్మభూతః ప్రశాంతాత్మ బ్రహ్మానందమయ సుఖీ స్వచ్ఛరూపో మహామౌని వైదేహి ముక్త ఏవ సః చిత్తవృత్తిమతీతో యశ్చిత్తవృత్త్యవభాసకః చిత్తవృత్తివిహీనాత్మ వైదేహి ముక్త ఏవ సః సర్వమాత్మాహమాత్మాస్మి పరమాత్మా పరాత్మకః నిత్యానందస్వరూపాత్మ వైదేహి ముక్త ఏవ సః స్వమాత్మని స్వయం తృప్తః స్వమాత్మానం స్వయం చర ఆత్మానమేవ మోదస్వ వైదేహి ముక్తికో భవేత్. మీరు ప్రతిరోజు పనుకుండేటప్పుడు ఈ బ్రహ్మానుసంధానము జీవన్ముక్తి విదేహముక్తి చెప్పుకోండి. ఈ జీవన్ముక్తి విదేహముక్తి బ్రహ్మానుసంధానం శరీరం విడిచిపెట్టేటప్పుడు కనుక చెప్పుకుంటే ఇంకా మీకు ఖచ్చితంగా తిరిగి జన్మ ఉండదు. ఇవే ఇప్పుడు చెప్పినాం కదా, 123, 124 పేజీ, 125 పేజీ వరకు చెప్పినాం కదా, అంతవరకు ఇది చెప్పుకోండి సరేనా. 123, 124, 125 బ్రహ్మానుసంధానము జీవన్ముక్తి విదేహముక్తి. ఇది ఎవరు చెప్పుకుంటారో చనిపోయేటప్పుడు కూడా ఇది చెప్పుకుంటే చాలు, ఇంకా నువ్వు ఇంకేమి చెప్పాల్సిన పని లేదు. సకల వేదాలు చెప్పిన ఇది చనిపోయేటప్పుడు ఇది ఉంటే చాలు. వాడు ఇంకా మళ్ళీ పుట్టడు, వాడు పుట్టడు. కాబట్టి ఏం చేయాలి? ఇవి